రాష్ట్ర అభివృద్ధిలో పబ్లిక్ రిలేషన్స్ పాత్రను బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు ప్రముఖ మెజిషియన్ సామల వేణు. బేగంపేటలో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 4వ తెలంగాణ పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 కమ్యూనికేషన్, ఇన్నోవేషన్ అండ్ ఎంపవర్మెంట్ అనే థీమ్తో కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ దీర్ఘకాలిక అభివృద్ధిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ పాత్రపై దృష్టి సారిస్తుందన్నారు సామల వేణు. ప్రోగ్రాంలో PRSI తెలంగాణ గర్వం పురస్కారాలు, జీవితకాల సాధన గుర్తింపులు, పబ్లిక్ రిలేషన్స్ అవార్డులను అందించారు. వీటిని PROs అంటారు, పబ్లిక్ సొసైటీ ఆఫీసర్ అంటారు. ఈ PROs ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉంటారు, ప్రతి మినిస్టర్ దగ్గర ఉంటారు, ప్రతి కార్పొరేట్ కంపెనీస్లో ఉంటారు. సో వీరు ముఖ్య పాత్ర వహించేది వీళ్ళు ఏంటంటే పబ్లిక్ని మధ్యన, అట్లా కార్పొరేట్ కంపెనీస్ ఓనర్స్కి మధ్యన. బయట ఏమవుతుంది, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ దగ్గర PRO ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటారు, ప్రెసిడెంట్ దగ్గర ఉంటారు. సో ఇలాగా PROs వాళ్ళు నిర్వర్తించేది ఏంటంటే బయట పబ్లిక్లో ఏం జరుగుతుందో యాజమాన్యకి చెప్పడం, మినిస్టర్కి చెప్పడం, చీఫ్ మినిస్టర్ చెప్పడం, అదే పాత్ర అది. సో ఈ ముఖ్య ప్రజా సంబంధాల పాత్రను ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఈ PROs ఆఫ్ అన్ని కంపెనీలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోట కలిసి ప్రతి ఏటా ఇలా కాన్ఫరెన్స్ పెట్టుకుంటాం. ఇది 4th కాన్ఫరెన్స్, పబ్లిక్ రిలేషన్స్ తెలంగాణ కాన్ఫరెన్స్ ఇది. ఇందులో ముఖ్యంగా పొద్దున్న సాయంత్రం వరకు మేము ఇతర సబ్జెక్టుల మీద, లైక్ ట్రాన్స్పోర్ట్ మీద PR ఎట్లా ఉంది, అండ్ కంపెనీ టూరిజం మీద ఎట్లా ఉంది, గవర్నమెంట్ టూరిజం మీద ఎలా చేస్తుంది, కల్చర్ మీద ఎలా చేస్తుంది, సో వీటి మీద మేము చర్చించుకుంటూ ఒక విన్నపతి పత్రం డిపార్ట్మెంట్కి సమర్పిస్తాము, CM గారికి ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఈ 2047 మీద ఏదైతే రైజింగ్ పెట్టారో దాని మీద ఎక్కువ చర్చ జరగడం జరిగింది. అందులో మూలాన ఆ యొక్క ముఖ్యమైన పాత్ర ఏదైతే ఉందో వాటిని తీసుకెళ్ళి గవర్నమెంట్ చెప్పడము చేస్తున్నామంట. సో ఈ పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ప్రతి ఏటా ఇది ఒకటే కాకుండా సెమినార్లు కండక్ట్ చేస్తుంటాము, PR ఎడ్యుకేషన్ డే కండక్ట్ చేస్తుంటాము. సో PR స్టూడెంట్స్కి మొత్తం వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండడం కోసము PR టీచర్ అవార్డ్స్ ఇస్తుంటాము, బెస్ట్ పబ్లిక్ రిలేషన్స్ అవార్డ్స్ ఇస్తుంటాము. సో ఈ విధంగా PROస్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి తపనతో ఈ యొక్క కాన్ఫరెన్స్లు పెట్టించి యావత్తు ప్రపంచం తెలపడానికి కోసం పబ్లిక్ రిలేషన్స్ వరల్డ్ మొత్తం కూడా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్రపంచంలో ఈ పబ్లిక్ రిలేషన్స్ మీద. సో వాటన్నిటి కూడా మేము వాళ్ళని ఎలాగా చేసుకోవాలి, ఎలా పెంపొందించుకోవాలి, ఎలా అవేర్నెస్ తెచ్చుకోవాలి అనే తపనతో ఇవి చేస్తుంటాం.